మొదటి 3 రోజులు కూడా స్త్రీకి ఆ రజోదోషం ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు అశుచిగా ఉన్నట్టే లెక్క. ఎటువంటి దేవ పితృ కార్యాలకు కూడా వారు పనికిరారు. 4వ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి రావడానికి, భర్తని పిల్లల్ని ముట్టుకోవడానికి, భర్తకి సేవ చేసుకోవడానికి వారికి అధికారం ఏర్పడుతుంది. అంటే 4వ రోజు స్త్రీ స్నానం చేసిన తర్వాత ఆ సౌభాగ్యవతి తన భర్తకు సేవ చేసుకోవడానికి కావాల్సినటువంటి అధికారాన్ని పొందుతుంది. ఇక్కడ భర్తకు సేవ అంటే భర్త పిలిచినప్పుడు పలకడం, అలానే ఆయనకి ఏమైనా కావాల్సి వచ్చినట్లయితే సమకూర్చి పెట్టడం, ఇట్లాంటివి. అంతేగాని ఇంకా వీళ్ళు దాసీగానే ఉండిపోయారు, ఇంకా భర్త కిందే ఉండిపోయారు, అట్లాంటి వాటి జోలికి నేను ఇక్కడ వెళ్ళట్లేదు. స్త్రీ ఏదడిగినా పురుషుడు సహాయం చేయాలి, పురుషుడు ఏదడిగినా స్త్రీ సహాయం చేయాలి. ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. హెచ్చు తగ్గులైతే మాత్రం ఇందులో చూపించడానికి ఎక్కడ అవకాశాలు లేవు. కనుక 4వ రోజు ఇంతవరకే. 4వ రోజు కూడా వంట వార్పులు చేసుకోవడానికి గాను, గుడికి వెళ్ళడానికో, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవడానికో, తాంబూలం పుచ్చుకోవడానికో ఇట్లాంటి వేటికి పనికిరారు. 4వ రోజు కూడా తలకి నూనె పెట్టుకోవడం కానీ, లేదా కాటుక పెట్టుకోవడం కానీ, గంధం పెట్టుకోవడం, కాళ్ళకి పసుపు రాసుకోవడం ఇట్లాంటివి ఏవి కూడా పనికిరావు. కుంకుమ ధరించడం కూడా 4వ రోజు చేయకూడదు. కేవలం తిలకం మాత్రమే పెట్టుకోవాలి. ఇట్లా 4వ రోజు వరకు కూడా ఈ నియమాలన్నీ పాటించుకోవాలి. 5వ రోజు వచ్చేసరికి ఏమన్నారంటే దైవే కర్మని పిత్రియేచ పంచమే హని శుద్ధ్యతి. ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట, నా మాటగా. 5వ రోజు పూర్తిగా శుద్ధరాలు అవుతుంది ఆవిడ. 5వ రోజు ఎప్పుడైతే చక్కగా తలార స్నానం చేస్తుందో ఇక అక్కడి నుంచి కూడా ఆవిడ దేవతా కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా అధికారాన్ని పొంది ఉంటుంది. కనుక నిత్య దీపారాధన చేసుకోవచ్చు, కుంకుమ పెట్టుకోవచ్చు, పసుపు రాసుకోవచ్చు, తల్లో పూలు పెట్టుకోవచ్చు, కాటుక పెట్టుకోవచ్చు, గంధం పెట్టుకోవచ్చు, తాను తాంబూలం స్వీకరించవచ్చు, ఎదుటి వారికి తాంబూలం ఇవ్వచ్చు, దీపారాధన చేయవచ్చు, నిత్య పూజ చేసుకోవచ్చు, దేవాలయానికి వెళ్ళొచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, యజ్ఞములు చేసుకోవచ్చు, హోమాలు చేసుకోవచ్చు, దానాలు ఇవ్వచ్చు, శ్రాద్ధాది కర్మల్లో పాల్గొనవచ్చు. అంటే స్త్రీలకు చెప్పబడినటువంటి రీతిలో వాళ్ళు పాల్గొనవచ్చు. ఇవన్నిటి యందు ఆవిడకి అధికారం వస్తుంది అని చెప్పనన్నారు. కనుక 5వ రోజు నుంచి కూడా వాళ్ళు శుద్ధుల కిందే లెక్క. కనుక ఇవాళ 5వ రోజు కదా నేను చేయకూడదేమో ఇట్లాంటివి పెట్టుకోవాల్సినటువంటి అవసరాలు లేవు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనారోగ్య కారణాల చేత స్త్రీలకు ఈ శ్రావం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఏం చెప్పారనంటే, ఇది కూడా ధర్మశాస్త్రంలో ఉన్నదని నేను మీకు చెప్తున్నాను. రోగేణ యద్రజ స్త్రీణాం అన్వహంకి ప్రవర్తతే నా శుచిస్తు భవత్తేన యస్మై ద్వైకారికం మతం అంటూ కర్మాధికారస్తు రజో నివృత్తావేవ దీనికి సంబంధించి ఇలా నిర్ణయాలను చేశారు. ఒకవేళ అధికంగా శ్రావం అవుతుంది, చాలా కాలం 10 రోజులు 15 రోజులు వారికి శ్రావం అవుతున్నది, అప్పుడు కూడా వారికి అశుచిత్వం లేదు అంటే దూరంగా కూర్చోక్కర్లా, స్నానం చేసుకుని ఇంట్లోకి వచ్చేసేయచ్చు. ఆ అన్నేసి రోజులు నడుస్తున్నప్పుడు ఈ 3 రోజులు మాత్రం అశుచి ఉంటుంది. ఆ 3 రోజుల పైన సాగుతోంది ఈ క్రియ అనుకున్నప్పుడు మాత్రం వారికి అశుచి లేదు, ఇంట్లోకి రావచ్చు, ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ముట్టుకోవచ్చు. అంతవరకే తప్ప దేవతా కార్యక్రమాల మీద మాత్రం అధికారం రాదు. అంటే ఈ శ్రావం ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు కూడా దేవతా కార్యక్రమాలకి, పితృదేవతా కార్యక్రమాలకి మాత్రం దూరంగా ఉండాలి అని మాత్రం చెప్పారు. అంటే పూర్వం ఏముండేది, ఒక పద్ధతి ఉండేది కదా మనకి, చక్కగా ఇంట్లోకి రాకుండా దూరంగా కూర్చోవడం ఈ 3 రోజులు కూడా అనేటువంటిది. ఇప్పుడు 90% మంది అది ఎవరు కూడా పాటించట్లేదు. నేను ఆ వివాదాస్పదమైన అంశంలోకి అయితే నేను పోదలుచుకోలేదు. దానికి గాను ఊరికనే ఇక్కడ సందేహ నివృత్తి కొరకు మాత్రం ఇంతవరకు చెప్తున్నాను. ఇందులో సాధ్యాసాధ్యాలు పాపం చాలా ఉన్నాయి. దీంట్లో కేవలం స్త్రీలని నిందించడానికి ఎక్కడా కూడా అవకాశం అయితే లేదు. ఇది పురుషులు ఎక్కడా కూడా స్త్రీలకి సహకరించకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. అయితే ఇలా ఎక్కువ కాలం కనుక రజస్సు వెలువడుతున్నది అనుకున్నటువంటి పక్షంలో మాత్రం వారి ఇంట్లోకి అయితే రావచ్చు, కానీ పితృదేవతా కార్యక్రమాలకు గాను దేవతా కార్యక్రమాలకు గాను పనికిరారు. ఆ సమయంలో ఎవరైనా నోచుకున్నామండి, ముత్తైదుగా మీకు తాంబూలం ఇస్తామండి అంటే కూడా తాంబూలాలు లాంటివి కూడా స్వీకరించడానికి కూడా పనికిరారు. కనుక అదొక్కటి జాగ్రత్త మాత్రం మనం తీసుకోవాలి. అంటే దేవతా కార్యక్రమాలకి మనకి పనికిరారు అని చెప్పాను. ఇది కాక ఈ మధ్యకాలంలో కొత్తగా మరొక సమస్య ఏమొస్తున్నదంటే, ఒకవేళ ఇంట్లో 2-3 ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఒకరు ఇంట్లోకి రాకూడదు, వారు స్నానం చేసి ఇంట్లోకి వచ్చి కలిపేసుకున్నారు, మిగతా 2 కూడా ఎటువంటి దోషము లేదు కదా, వీళ్ళు గుళ్ళకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు తాంబూలాలు గుచ్చేసుకుంటున్నారు. ఇది కూడా దోషమే. ఒకవేళ ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి వారు ఎవరన్నప్పటికీ కూడా కలుపుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉండేటువంటి వారందరూ కూడా ఇక ఆ 3 రోజులు కూడా ఎటువంటి కార్యక్రమాలకి కూడా పనికిరారు. ఎందుకంటే వారు తాకటం, వారు కూర్చుని చోట కూర్చోవటం, వారు వండినవి వీరు తినటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కనుక ఇంకా విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు నా లాంటి వాడు ఎవరన్నా మీ ఇంటికి వచ్చాడు, ఆ రోజు మీరు దూరంగా ఉన్నారు, స్నానం చేసి ఇంట్లోకి వచ్చారు, కలిపేసుకున్నారు, ఎవరో మీ అమ్మాయి ఉంది ఇంట్లో, లేదా మీ అబ్బాయి ఉన్నాడు ఇంట్లో, నేను వచ్చాను కనుక నన్ను కూర్చోబెట్టాలి కనుక ఒక కుర్చీ వేసి మీ అబ్బాయి ద్వారా కూర్చోబెట్టించారమ్మా, దాహం వేస్తుంది మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాను.
వెంటనే మీరు ఏం చేస్తున్నారు, మీ అబ్బాయితోటి మంచినీళ్ళు ఇప్పిస్తున్నారు. నేను ఇవ్వట్లేదు కనుక దోషం లేదు కదా అనుకుంటున్నారు. కానీ ఆ మంచినీళ్ళ కుండని మీరు ముట్టుకొని ఉండటము, లేకపోతే అంతకుముందు ఆ గ్లాసులు కూడా పనమ్మాయి తోమినప్పటికి కూడా దాన్ని ఎక్కడైతే పెట్టారో ఆ స్థానాన్ని మీరు ముట్టుకొని ఉంటామో, ఇట్లాంటివన్నీ జరిగి ఉంటాయి. అప్పుడు కూడా ఇది పాతకం అవుతుంది. అందుకని అటువంటి సందర్భాల్లో ఇవాళ మా ఇంటికి రాకండి అని నిరాకరణ చేసి చెప్పడం కానీ, లేకపోతే కనుక ఇవాళ మేము ఇలా చేయకూడదండి, ఇది మాకు ఉన్నటువంటి నిస్సహాయత అని చెప్పి దూరంగా ఉంటాం కానీ చేయాలి. కానీ ఇట్లాంటివి ఏవి కూడా పనికిరావు. వీటిని మొహమాటాలకు పోయి ఎవరేమనుకుంటారో అని చెప్పని నలుగురిలో చెప్పుకోవడానికి కొంత చిన్నతనంగా భావన చేసి ఇట్లాంటివన్నీ చేసుకోవడం వల్ల పాపాన్ని మనమే కొని తెచ్చుకున్నటువంటి వారం అవుతాం. కలుపుకున్నటువంటి వారు బాగుంటున్నారు కదా, కలుపుకోలేనటువంటి వారు బాగున్నట్లే కదా, ఈ చర్చలన్నీ వద్దు. సనాతన ధర్మాన్ని మేము నమ్ముతున్నాం అనుకునేటువంటి వారి కోసం మాత్రమే నేను స్త్రీలందరూ ఎందుకు గౌరవభావంతోనే ఇది చెప్తున్నాను తప్ప ఎక్కడ ఎగతాళి చేయడానికి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ చెప్పట్లేదు. చాలామంది తెలుసుకుందాం అనేటువంటి జిజ్ఞాసులు ఎవరైతే ఉన్నారో వారి కోసం నేను ఇది తెలియజేశాను.